25 క్యాలెండర్లు ఒక కట్టకట్టి మీకు ఇచ్చాం. ఇలా 10 మీకు మీ ఇంటికి పంపిస్తాం. అంటే ఒకేసారి మీరు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడతారని ఒక ఉదాహరణకి ఇది ఇచ్చాం. ఒక పక్కన మన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది రాబోయే 5 రోజుల్లో, అంటే మీకు మెటీరియల్ అందిన 5 రోజుల్లో ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాలి. దీని వెనకాల కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు మనం నిలబెట్టుకుంటున్నాం. మళ్ళీ అదే గడపకెళ్ళి చూడమ్మా క్యాలెండర్ అక్కడ ఉందే, 6 హామీలు ఉన్నాయి కదా, ఆ హామీలన్నీ మేము నిలబెట్టుకున్నాం చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. దాంతోపాటు కార్డులు ఇచ్చాం. ఈ కార్డు మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. ఈ కార్డు మీరు బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్ దగ్గర టీ తాగేదాకా ఆగినా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో కూడా మీరు పెట్టుకుని తిరగాలి. కారణం ఒకటి, దీని వెనకాల 6 హామీలు ఉన్నాయి. ఈ 6 హామీలు ప్రతి వ్యక్తికి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఈ సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి అని సభాముఖంగా కోరుతున్నాను. ఇంకా ఎండాకాలంలో క్యాప్ కూడా చాలా చాలా అవసరం. ఈ పసుపు క్యాప్ వేసుకుని మీరందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో బాధుడు చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చామంటే పనిచేసే వాళ్ళకి పనిచేయని వాళ్ళకి మధ్యన తేడా నాకు తెలియాలి. ఈరోజు ఈ సభకి వచ్చే ముందర నేను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో వాళ్ళని కలిసి వాళ్ళకి నేను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. ఇచ్చిన వాళ్ళందరూ ఎత్తి చూపించండి. సరిగ్గా పట్టుకో స్వామి, అది అందరు ఎత్తి చూపించండి. పైకెత్తండి, చేతులు పైకెత్తండి బా. ఉత్తమ కార్యకర్తకు గుర్తించాం. వాళ్ళని ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి కూర్చోబెట్టాం. ఇది ఇప్పుడే కాదు, రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే విధంగా ఉత్తమ కార్యకర్తలను కలుస్తారు, ఇదే విధంగా కూర్చుని గౌరవిస్తారని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంతేకాదు, ఈరోజు వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు వచ్చిందంటే వేదిక మీద ఉన్న పెద్దల ప్రమేయం లేదు. వాళ్ళ పనితీరు వల్లనే వాళ్ళని ఎత్తుక్కుంటా నేను వెళ్ళి పిలిచి కూర్చోబెట్టి నేను వాళ్ళకి ఈ అవార్డు ఇస్తాం జరిగింది. అందుకే ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రతి కార్యకర్తకు నేను హామీ ఇస్తున్నాను. చెప్పా కదబ్బా, చెప్పా తమ్ముడు, వినాలి. విన్నమ్మా వినాలి తమ్ముడు, లొల్లి పెట్టకూడదు మీటింగ్లో, వినాలా? ఆల్రెడీ చెప్పా కదా, చెప్పాం. ఈ అవార్డు ఏదైతే ఇచ్చామో ఇది కేవలం కాగితం కాదు. రేపు మీరు బాబు గారిని కలవాలన్నా, మీ లొకేషన్ని కలవాలన్నా ఈ గ్రీన్ ఛానల్ ఎప్పుడు కలవాలన్నా ఇది పట్టుకొస్తే ఇమ్మీడియట్ గా మా రూమ్ లోకి వచ్చి అర్హత కూడా కల్పించి అవార్డుని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అందుకే ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా. అందరం కష్టపడాలి. ఈ 2 నెలలు పార్టీ కోసం 6 నెలలు పని చేయాలి. మిమ్మల్ని గుర్తించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పాయకరావుపేట పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో అక్కడ నేను నుంచోవాలి. ఇప్పుడు అనిత గారు మన చేత ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు. దయచేసి మీరు మీ చేయిని గుండె పైన పెట్టుకుని
ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.